ఐఎస్ ఆస్పైర్ టు ఇన్స్పైర్ ఛానల్కి స్వాగతం. మీరు ఆర్ఆర్బి జేఈ ఎలక్ట్రికల్ సిబిటి 2 కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇది మీ సక్సెస్ జర్నీలో డే 1. గత వీడియోలో 19 రోజుల్లో మొత్తం సిలబస్ కవర్ చేయడానికి ఒక స్ట్రాంగ్ స్ట్రాటజీ ఇచ్చాను. కట్ ఆఫ్, టైం టేబుల్, ప్రిపరేషన్ ఇలాంటి వాటన్నిటి గురించి డీటెయిల్డ్గా చెప్పాను. ఎవరైనా మిస్ అయితే వెంటనే ఆ వీడియో చూసేయండి. ఇవాల్టి క్లాస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఇది ఫౌండేషన్ క్లాస్. ఈ బేసిక్స్ కనుక మీరు క్లియర్గా లేకపోతే ఫ్యూచర్ టాపిక్స్ పూర్తిగా అర్థం కాకుండా అయిపోతుంది. సో అలాగే ఈవెన్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న సిబిటి 2లో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ నుంచి 20 to 30% మార్క్స్ ఈ టాపిక్స్ మీదే వస్తాయి. ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ టాపిక్స్ గురించి మీకు ఏమాత్రం డౌట్స్ ఉన్నా మీకు మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి ఈ ఒక్క వీడియోతోటి. కాబట్టి మీరు పూర్తి ఫోకస్గా ఉండండి. ఈ వీడియోను మధ్యలో ఎక్కడా మిస్ అవ్వకండి, ఎందుకంటే మీకు ఈ వీడియోలో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పే ఏ చిన్న పాయింట్ మీరు మిస్ చేసుకున్నా ఒక 1 మార్క్ బిట్ మీరు వదిలేసుకున్నట్టే. ఓకే, మన ఛానల్ మీకు పూర్తి స్ట్రాటజీ ఇస్తుంది, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తుంది, అలాగే మీకు మొత్తం సిలబస్ మొత్తం కవర్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నెక్స్ట్ ఈరోజు మన మెయిన్ ఎజెండా వచ్చేసి ఫస్ట్ యూనిట్ 1 కంప్లీట్ చేస్తున్నాం. యూనిట్ 1 ఏంటి? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టెక్నికల్కి సంబంధించి యూనిట్ 1 ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఈ యూనిట్ 1 మొత్తం మనం డిస్కస్ చేసుకోబోతాం. దీనికి సంబంధించి మొత్తం మీకు 3 వీడియోస్ వస్తాయి. ఫస్ట్ వీడియో మొత్తం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సెకండ్ వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్, అంటే మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ మనం ఒకసారి సాల్వ్ చేస్తాము. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మనకి 2019 క్వశ్చన్స్ ఒకటే ఉన్నాయి ఆర్ఆర్బి నుంచి. సో మనం ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్ కూడా ఈ కాన్సెప్ట్కి సంబంధించినవి అన్నీ కంప్లీట్ చేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ వీడియో ఇది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ లైవ్ టెస్ట్ మీ ముందే నేను రాస్తాను, సో దట్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలాగ ఆలోచించాలి, ఈ టాపిక్కి సంబంధించి ఎలాగ ఆన్సర్ చేయాలి, ఎంత టైం తీసుకోవాలి అన్న క్లారిటీ మీకు కూడా వస్తుంది. ఓకే, నౌ లెట్స్ కమ్ టు అవర్ ఫస్ట్ వీడియో కాన్సెప్ట్. మన జర్నీలో ఇది డే 1. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలన్నా ఫస్ట్ మనం ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్కి వెళ్ళాలి. అక్కడ ఫస్ట్ సిలబస్లో ఏం మెన్షన్ చేశారో డీటెయిల్డ్గా చూడండి. ఇది ఎలక్ట్రికల్ సిబిటి 2 సిలబస్ ఆర్ఆర్బి జేఈ నుంచి తీసుకున్న అఫీషియల్ నోటిఫికేషన్ తీసుకున్న కాపీ ఇది. మీరు కనుక ఇక్కడ చూసుకుంటే మనం ఈరోజు కంప్లీట్ చేసుకోబోయే టాపిక్ ఏంటి? యూనిట్ 1 బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. అలాగే ఇండక్టెన్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ కెపాసిటెన్స్ గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దెమ్. ఇండక్టెన్స్, రెసిస్టెన్స్, కెపాసిటెన్స్ ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతాయి, ఫ్యాక్టర్స్ని చేంజ్ చేస్తే ఈ వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి, వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ కరెంటు, వోల్టేజ్, పవర్, ఎనర్జీ అండ్ దేర్ యూనిట్స్. సో మనం డీటెయిల్డ్గా ఈ టాపిక్స్ మాత్రమే చదువుతున్నాం, మనం ఇక్కడ నుంచి ఏమాత్రం డీవియేట్ అవ్వట్లేదు. ఓకే, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే లైక్ మీరు ఇన్ డెప్త్ వెళ్ళే కొద్దీ మీకు క్వశ్చన్స్ లెవెల్ స్టాండర్డ్ బాగా పెరిగిపోద్ది. బట్ మనకి ఆర్ఆర్బి జేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చదువుతున్నాం. మనం ఈ చదువుతున్న ఈ టాపిక్స్ ఓన్లీ ఆర్ఆర్బి జేఈ సిబిటి 2 క్లియర్ చేయడం కోసమే. ఓకే, అది మైండ్లో పెట్టుకుని చదవండి. లైక్ లేదనుకుంటే మీరు గేట్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వెళ్ళిపోతారు మీరు ఇన్ డెప్త్. అంత ఇన్ డెప్త్ వెళ్ళినా కానీ మీకు టైం వేస్ట్ తప్ప మీకు వచ్చే మార్క్స్ ఏమి ఉండవు. Okay, now let's come to our today's content. First of all, రెసిస్టెన్స్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ ఈ మూడు మనం జనరల్గా ఫిజికల్గా చూస్తే రెసిస్టర్ ఎలా ఉంటుంది, వెరాజ్ ఇండక్టర్ ఎలా ఉంటుంది ఫిజికల్ కాంపోనెంట్. నెక్స్ట్ కెపాసిటర్ ఎలా ఉంటుంది. వెరాజ్ మనం ఎలక్ట్రికల్గా మనం డినోట్ చేయాలంటే రెసిస్టెన్స్ని ఇలా డినోట్ చేస్తాము, వెరాజ్ ఇండక్టర్ని ఇలా స్ప్రింగ్ షేప్లో డినోట్ చేస్తాము, వెరాజ్ కెపాసిటర్స్ని ఇలాగా కెపాసిటర్ ప్లేట్స్ తోటి డినోట్ చేస్తాం అనమాట.
రెసిస్టర్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తారు, ఇండక్టర్ని ఎల్ తోటి, కెపాసిటర్ని సి తోటి. ఓకే, ఫస్ట్ మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అన్న టాపిక్ చదువుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకే, ఎందుకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అంటే మీకు డైరెక్ట్ బిట్స్ వస్తున్నాయి ఎగ్జామ్లో. మీరు కనుక 2019 పేపర్ కనుక తీసుకుంటే దాంట్లో మీకు డైరెక్ట్ బిట్సే ఉన్నాయి. ఎలా అంటే ఒక ఫర్ సపోజ్ వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఇండక్టెన్స్ అని, అలాగా కొన్ని డైరెక్ట్ బిట్స్ ఉన్నాయి దాంట్లో. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ లుమెన్ ఫ్లెక్స్, ఇది వచ్చింది 2019లో. ఈ బిట్ వచ్చింది లుమెన్ ఫ్లెక్స్ యొక్క యూనిట్ ఏంటి అని చెప్పి. ఓకే, సో అలాగా మీకు ఏవైనా క్వశ్చన్స్ రావచ్చు. సో అందుకని ఇవి చిన్నయ్యే కదా, మనకు తెలుసు కదా అని చెప్పి ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఒక్కసారి మొత్తం చదివితే మీకు అంటే ఏం లేదు, మీకు మేబీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. బట్ మీరు ఇప్పుడు చదివే టైంలో చదవకుండా ఇవంతా చాలా సింపుల్, నేను అప్పటికప్పుడు ఆన్సర్ చేసేయచ్చు అని చెప్పి వెళ్ళారు అనుకోండి, ఎగ్జామ్ టైంలో మీకు ఒక 2 ఆప్షన్స్ మధ్య డౌట్తో ఉంటారనమాట, ఇదా అదా అని చెప్పి. ఈవెన్ మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినా కానీ మైండ్లో మీకు ఆ థాట్ ఉండిపోతుంది, నేను పెట్టింది కరెక్టా రాంగా అని. సో దాంతో మీరు ఈవెన్ మీరు కరెక్ట్ పెట్టిన ఆ బిట్ నెక్స్ట్ బిట్స్లో ఈ బిట్ గురించి ఆలోచిస్తారు కాబట్టి అలా టైం వేస్ట్ అయిపోద్ది. సో అందుకే మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, మన దగ్గర ఇంకా టైం ఉంది. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కూడా మనం అన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వాంటిటీస్ చూడండి. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? ఓమ్. నెక్స్ట్ రెసిస్టివిటీ యొక్క యూనిట్ ఓమ్ మీటర్. ఎలా వచ్చింది అంటే రెసిస్టివిటీ అంటే రో అంతే మీకు తెలుసు, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. రెసిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఆ ఫార్ములాస్ అన్ని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇన్ జనరల్ ఓమ్ మీటర్ ఎలా వచ్చిందో మీకు చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీకు గనక ఇది ఐడియా లేదనుకోండి, ఎగ్జామ్ టైంలో రెసిస్టివిటీ యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్ అని మీకు ఐడియా రాలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, వెంటనే మీరు ఏం చేసుకోవాలంటే ఫార్ములాకి వెళ్ళిపోవాలి. మీకు రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, ఆర్ ఈక్వల్ టు, ఒకసారి ఆగండి మీకు క్లారిటీ కనిపిస్తుంది అని చెప్పి పెద్ద చేస్తున్నాను. ఓకే, మీరు వెంటనే ఫార్ములాకి వెళ్ళిపోవాలి. ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ, అంతే కదా. రో ఎల్ బై ఏ, రో అంటే రెసిస్టివిటీ ఇక్కడ. సో రో ఈక్వల్ టు ఏమవుద్ది, ఆర్ ఇంటూ ఏ బై ఎల్ కదా. ఆర్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్ మనకు తెలుసు, ఏ అంటే ఏరియా, ఎల్ అంటే లెంత్. సో ఏరియా యూనిట్స్ మీటర్ స్క్వేర్ బై మీటర్ ఎంత, మీటర్ స్క్వేర్ మీటర్ క్యాన్సిల్ అయిపోతే ఓమ్ మీటర్ మిగులుతుంది. సో అలాగే ఓమ్ మీటర్ వచ్చిందనమాట యూనిట్. సిమిలర్లీ కండక్టివిటీ అంటే రెసిస్టివిటీకి ఇన్వర్స్. సో 1/ρ అంటే కండక్టివిటీ. మీకు కండక్టివిటీకి మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రెసిస్టెన్స్ ఏఎన్సిఈ ఉంది కదా లాస్ట్లో, కండక్టెన్స్లో కూడా మీకు లాస్ట్లో ఏఎన్సిఈ ఉంటుంది. అలా ఉంటే అది రెసిస్టెన్స్ ఇన్వర్స్ చేస్తే కండక్టెన్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే రెసిస్టివిటీ, ఇక్కడ మీరు చూసారనుకోండి రెసిస్టివిటీలో విటీ ఉంది అంతేనా, విటీ. కండక్టివిటీలో కూడా విటీ అని ఉంది కదా. సో రెసిస్టివిటీని రివర్స్ చేస్తే కండక్టివిటీ వస్తుంది, అంతేగాని రెసిస్టివిటీని రివర్స్ చేస్తే మీకు కండక్టెన్స్ అయితే రాదు. ఓకే, ఎందుకంటే విటీ కామన్గా ఉండాలి. అలాగే రెసిస్టెన్స్లో ఎన్స్, కండక్టెన్స్లో ఎన్స్ కామన్గా ఉంది కాబట్టి ఓమ్ని రివర్స్ చేస్తే సైమన్ వస్తుంది. ఓమ్ని రివర్స్ చేశారనుకోండి ఓమ్ ఇన్వర్స్ని మో అని అంటారు, మో ఆర్ సైమన్ అంటారు అనమాట. సో అందుకే ఇక్కడ మీరు కండక్టివిటీ యూనిట్స్ కనుక చూసారనుకోండి, మో పర్ మీటర్ అన్నాడు, లేకపోతే సైమన్ పర్ మీటర్. మో అన్న సైమన్ అన్న ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ వోల్టేజ్ యొక్క యూనిట్స్ వోల్ట్. కరెంట్ యొక్క యూనిట్ యాంపియర్. ఎలక్ట్రిక్ పవర్ యొక్క యూనిట్ వాట్స్. ఎలక్ట్రిక్ ఎనర్జీ యొక్క యూనిట్ కిలోవాట్ అవర్. ఈ కిలోవాట్ అవర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ కిలోవాట్ అవర్ ఎందుకని చెప్తున్నాం, ఇఫ్ సపోజ్ మీరు కరెంట్ బిల్ కనుక చూసారనుకోండి, దాంట్లో ఇన్ని యూనిట్లు అని చెప్పి ఉంటుంది, ఒక 200 యూనిట్స్ 150 యూనిట్స్ అని చెప్పి. అక్కడ 1 యూనిట్ అంటే 1 యూనిట్ వచ్చేసి 1 కిలోవాట్ అవర్ అనమాట. సో అందుకే ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎప్పుడు మనం కిలోవాట్ అవర్లోనే మెజర్ చేస్తాం. అంటే మనం జనరల్గా మనం మీటర్ రీడింగ్ యూస్ అయ్యి దాంట్లో యూనిట్లోనే ఉంటాయి. ఒక యూనిట్ అంటే దాని మీనింగ్ 1 కిలోవాట్ అవర్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ పర్మిటివిటీ యూనిట్ వచ్చేసి ఫారడే పర్ మీటర్. ఇవన్నీ మీకు సపోజ్ పర్మిటివిటీ ఏంటి,
నెక్స్ట్ పెర్మియబిలిటీ ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్లు ఏంటి అని చెప్పి మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు ఏం భయపడద్దు, మనం ముందుకెళ్ళే కొద్దీ అక్కడ ఫార్ములాల ద్వారా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి టేబుల్ మొత్తాన్ని. ఇన్ కేస్ మీరు గుర్తుపెట్టుకోలేకపోతే మనం ముందుకెళ్ళాక ఆ ఫార్ములాస్ బేస్ చేసుకున్న వెంటనే డెరైవ్ చేయగలగాలి మీరు. ఓకే, పెర్మిటివిటీ యూనిట్ వచ్చేసి ఫారడే పర్ మీటర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E ఈక్వల్ టు V/D అనమాట ఫార్ములా, వోల్టేజ్ పర్ మీటర్. సో V/M అంటే వోల్టేజ్ పర్ మీటర్ లేదా న్యూటన్ పర్ కూలుంబ్. అలాగే కెపాసిటెన్స్ యూనిట్ వచ్చేసి ఫారడే. నెక్స్ట్ ఇండక్టెన్స్ యూనిట్ వచ్చేసి హెన్రీ. పెర్మియబిలిటీ యూనిట్ వచ్చేసి హెన్రీ పర్ మీటర్. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటే బీతో డినోట్ చేస్తాం చూసారా, బి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అనమాట. వెబర్ పర్ మీటర్ స్క్వేర్. వెబర్ అన్నది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్, వేరేజ్ మీటర్ స్క్వేర్ అంటే ఏరియా. 5/A అంటే బి కదా, బి ఈక్వల్ టు 5/A అని ఫార్ములా ఉంటుంది. దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటే బి అని గుర్తుపెట్టుకోండి మీరు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేవన్నీ నేను పాయింట్అవుట్ చేస్తాను, సో దట్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు అని చెప్పి మీరు బండ గుర్తు పెట్టుకుంటారు. సో అందుకే ఇక్కడ నేను పాయింట్అవుట్ చేసి చెప్తున్నాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటే బి ఈక్వల్ టు 5/A. ఓకే, నెక్స్ట్ ఎంఎంఎఫ్ అంటే మనకి ఎలాగైతే వోల్టేజ్ని ఈఎంఎఫ్ అంటారు, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ కదా, సిమిలర్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా మోటివ్ ఫోర్స్ అని చెప్పి ఉంటుంది. ఆ ఎంఎంఎఫ్ని ఎలా రాస్తారు, జనరల్గా మనకి వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ బై రెసిస్టెన్స్ అని చెప్పి రాస్తాం కదా. వోల్టేజ్ ఈక్వల్ టు V ఈక్వల్ టు I ఇంటూ R అని రాస్తాం కదా. వోల్టేజ్ ఈక్వల్ టు కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అని. సిమిలర్లీ ఇక్కడ ఎంఎంఎఫ్ని ఎలా రాస్తారంటే ఎంఎంఎఫ్ని కూడా సేమ్ అలాగే యాంపియర్ టర్న్ అని చెప్పి రాస్తారు, N ఇంటూ I. నెక్స్ట్ రిలక్టెన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉండే రెసిస్టెన్స్ని రిలక్టెన్స్ అని చెప్పి అంటారు అనమాట. రిలక్టెన్స్ యొక్క యూనిట్ యాంపియర్ టర్న్ పర్ వెబర్ ఆర్ పర్ హెన్రీ. నెక్స్ట్ పెర్మియన్స్కి వచ్చేసి ఫార్ములా వెబర్ పర్ యాంపియర్ టర్న్. రివర్స్ అనమాట, రిలక్టెన్స్కి రివర్స్ పెర్మియన్స్. నెక్స్ట్ లుమినస్ ఫ్లక్స్, ఇల్యూమినేషన్, ఈ రెండు మీకు యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ చాప్టర్లో వస్తాయి. లుమినియస్ ఫ్లక్స్కి యొక్క యూనిట్స్ లూమెన్. ఇది ప్రీవియస్ ఆర్ఆర్బి బిట్ అనమాట. లుమినియస్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని చెప్పి సారీ లుమినియస్ ఫ్లక్స్ కాదు, ఇల్యూమినేషన్ యొక్క యూనిట్ ఏంటి అన్నది ప్రీవియస్ ఆర్ఆర్బి బిట్ 2019లో వన్ ఆఫ్ ద షిఫ్ట్లో వచ్చిన బిట్ అనమాట. ఇల్యూమినేషన్ యొక్క యూనిట్ ఏంటి లక్స్ ఆర్ లుమెన్ పర్ మీటర్ స్క్వేర్. అక్కడ లక్స్ అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్లో, సో దట్ లక్స్ పెట్టుంటే కరెక్ట్ అయిపోద్ది. సో గుర్తుపెట్టుకోండి, అందుకని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మా మెయిన్ టాపిక్ వచ్చేద్దాం, రెసిస్టెన్స్ అంటే ఏంటి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాకు అసలు ఏం తెలియదు అన్నా కానీ మీరు మన క్లాసెస్ చూస్తే మీకు అర్థమయ్యేటట్టుగా అంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. సో అందుకని ఇన్ కేస్ ఎవరన్నా మరీ ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నాడు ఏంటి అని ఎవరన్నా అనుకుంటే మీరు ఇదేంటి ముందుకి ఫార్వర్డ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిదీ ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏంటి అన్నది కూడా మాకు అసలు తెలియదు, ఏదో అందరితో పాటు పాస్ అయిపోయాం అనుకున్న వాళ్ళందరి కోసం చేస్తున్న వీడియో ఇది. ఓకే, సో మొత్తం ప్రతిదీ డీటెయిల్గా చెప్తాం. ముందే చెప్తున్నాను అన్నమాట డిస్క్లైమర్ కింద, సో దట్ మీ టైం వేస్ట్ అవుతుందని మీరు ఫీల్ అవ్వకూడదని. లేదా మీరు ఇంటూ 1.5లో పెట్టేసుకోండి, సో దట్ మీకు ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు. రెసిస్టెన్స్ అంటే ఇట్ మే బి డిఫైన్డ్ యాజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు విచ్ ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్. ఏం చెప్పాడు, రెసిస్టెన్స్ అన్నది ఒక సబ్స్టెన్స్ యొక్క లక్షణం. ఆ లక్షణం ఏంటి, ఎలక్ట్రిసిటీని ఫ్లో అవ్వకుండా ఆపేటువంటి లక్షణం ఏదైతే ఉందో ఏదైనా ఒక ఎలిమెంట్లో దాన్నే రెసిస్టెన్స్ అంటారు అని చెప్పాడు. సింపుల్గా మీకు చెప్పాలంటే సపోజ్ మనకి ఒక పెద్ద ఎలక్ట్రికల్ ఏదో ఒక వైర్ ఉంది, 2 వైర్లు ఉన్నాయి.
సపోజ్ ఒకటేమో కాపర్తో చేసిన వైరు, ఇంకొకటేమో మైకాతో చేసిన వైరు. ఈ 2 వైర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి, అమలాపురం నుంచి భీమవరం వరకు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు అమలాపురంలో 2 ఆంపియర్స్ కరెంట్ పంపారు ఈ వైరు ఒక ఎండ్ నుంచి. భీమవరంలో ఆ 2 ఆంపియర్స్ కరెంటు రాదు, రాకుండా ఒక 1.5 ఆంపియర్ కరెంట్ వచ్చింది కాపర్ వైర్ నుంచి పంపితే. వేరాజ్ మీరు మైకా వైర్ నుంచి పంపారు, మైకా వైర్ నుండి పంపితే అసలు 1 ఆంపియర్ కూడా రాలేదు కరెంటు. మైకా వైర్తో పంపితే అసలు ఎందుకు 1 ఆంపియర్ రాలేదు. అలా కాకుండా కాపర్ వైర్తో పంపితే ఎందుకు 1.5 ఆంపియర్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 2 మెటీరియల్స్ వేరు కదా. సో 2 మెటీరియల్స్లోనూ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రెసిస్టెన్స్ మైకాకి ఎక్కువ, అందుకే ఎక్కువ అపోజ్ చేసింది కరెంట్ని. అసలు 1 ఆంపియర్ని కూడా రానివ్వకుండా ఆపేసింది అనమాట. అలాగా మైకాకి ఎక్కువ కెపాసిటీ ఉంది కదా, అలా ఆపగలిగే కెపాసిటీ. సో అందుకని మైకాకి రెసిస్టెన్స్ ఎక్కువైందనమాట. అలాగా ఒక ఎలిమెంట్కి ఎలక్ట్రిసిటీని అపోజ్ చేసే కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి దాని రెసిస్టెన్స్ అన్నది డిసైడ్ అవుద్ది దీన్ని బట్టి. ఓకే, ఇప్పుడు ఓమ్స్ లాలోకి రండి. ఓమ్స్ లా అన్న ఆయన ఏం చెప్పాడంటే, ఓమ్స్ లా స్టేట్ దట్ కరెంట్ త్రూ ఏ కండక్టర్ బిట్వీన్ 2 points is directly proportional to potential difference across its ends. ఓమ్స్ అన్న ఆయన ఏం చెప్పాడు, ఈ 2 పాయింట్ల మధ్య, అంటే సపోజ్ మీరు అమలాపురం నుంచి భీమవరానికి కరెంట్ పంపుతున్నప్పుడు ఈ 2 పాయింట్ల మధ్యన ఎంతైతే కరెంట్ వెళ్తుంది అన్నది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ఆ 2 పాయింట్లకి మధ్య వోల్టేజ్ డిఫరెన్స్ ఎంతైతే ఉందో దానికి ప్రపోర్షనల్గా ఉంటుంది అని చెప్పాడు అనమాట ఈ ఓమ్స్ అన్న పెద్ద మనిషి. దీన్ని బట్టి ఆయన ఒక రిలేషన్ కూడా వేసాడు, ఏమని, ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి అని చెప్పి. ఐ అంటే కరెంటు, వి అంటే వోల్టేజ్. దీన్ని బట్టి ఆయన ఒక గ్రాఫ్ కూడా గీసాడు. ఆ గ్రాఫ్ లీనియర్గా వచ్చింది. లీనియర్ అంటే ఏం కాదు, లీనియర్ అంటే స్ట్రైట్గా ఉంది అని. లీనియర్ పాసింగ్ త్రూ ఆరిజిన్ ఇలాగ ఉంటుంది అనమాట. పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే 0 వోల్టేజ్ని వై యాక్సిస్లోనూ కరెంట్ని ఎక్స్ యాక్సిస్లోనూ తీసుకుని మీరు కనుక ఒక గ్రాఫ్ గీసుకుంటే అది పాసింగ్ త్రూ ఆరిజిన్ స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. యాంగిల్ థీటా అప్పుడు దీన్ని స్లోప్ కనుక మీరు కనుక్కున్నారనుకోండి, ఇప్పుడు వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అన్నాడు. అంటే దీనికి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వచ్చేసి రెసిస్టెన్స్, దాని నుంచి వచ్చిన ఫార్ములా ఓమ్స్ లా. దాని నుంచి వి ఈక్వల్ టు ఐఆర్ అని చెప్పి రాశారనమాట. ఈ రెసిస్టెన్స్ ఆధారం బేస్ చేసుకుని ఈ కరెంట్ ఎంత వస్తుంది అన్నది వేరీ అవుతుంది అనమాట. ఓకే, ఈ వెక్టర్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా వెక్టర్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది మనం దీని నుంచి ఏ సమ్లో ఏం చేసేయం కానీ, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని వెక్టర్ ఫామ్ ఆఫ్ ఓమ్స్ లా ఏంటి అని చెప్పి అడగచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈలో ఒకసారి అడిగాడు ఇలాగా, ఓమ్స్ లా వెక్టర్ ఫామ్ ఏంటి అని. జే ఈక్వల్ టు సిగ్మా ఈ అనమాట. జే అంటే ఏంటి, జే అంటే కరెంట్ డెన్సిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, సిగ్మా అంటే కండక్టివిటీ. ఇక్కడ మనం చూసారా, ఈ కండక్టివిటీయే సిగ్మా అంటే. కండక్టివిటీని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకే, జే ఈక్వల్ టు సిగ్మా ఈ. ఇప్పుడు ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్ ఏంటి, యాక్చువల్గా మనకి ఆర్ఆర్బి జేఈ సిబిటి 2లో మనకి 100 టెక్నికల్ బిట్స్ ఉన్నా కానీ టైం చూసుకున్నారనుకోండి మొత్తం 150 మార్క్స్కి 120 minutes. అంటే మొత్తం సమ్సే ఎత్తే 100 ఎవరికన్నా కంప్లీట్ అవుద్ది, అసలు పేపర్ అవ్వదు కదా. సో మనకి అట్లీస్ట్ ఒక 50 to 60 బిట్స్ మినిమం థియరీ ఉంటాయి. ఆ థియరీ బిట్స్లో ఈ లిమిటేషన్స్ ఇటువంటివన్నీ చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏంటంటే మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ థియరీ బిట్స్ని అంత ఫోకస్ చేయం. వస్తే ఒక 5-6 వస్తాయి కదా, ఈ 5-6 వదిలేయచ్చు అని చెప్పి అనుకుంటాం. బట్ మన ఆర్ఆర్బి సిబిటి 2కి అలా వదిలేసుకోవడానికి లేదు. అందుకే ఈ థియరీ బిట్సే చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే, అలాగే మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇఫ్ సపోజ్ మీరు ఒక సమ్ చేయాలనుకోండి, ఆ సమ్ మీరు ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ మిస్టేక్ వేయచ్చు. కానీ ఈ థియరీ బిట్లు కనుక మీరు బాగా చదువుకున్నారనుకోండి, తెలిస్తే పెడతారు, లేకపోతే లేదు. అంతేగాని మీకు థియరీ బిట్లు అసలు ఎక్కడ టైం వేస్ట్ ఉండదు. అలాంటి థియరీ బిట్లు మీరు కరెక్ట్గా పెట్టేసుకుంటే మీకు బోల్డ్ టైం మిగులుద్ది. ఆ మిగిలిన టైం అంతా మీరు సమ్లకు వాడుకోవచ్చు, కాబట్టి ఎక్కడ మిస్టేకులు చేయరు. సో థియరీ బిట్లు అసలు ఎక్కడ మిస్ చేయకూడదు. మొత్తం 100 బిట్లు వస్తే 100 బిట్లలో ఒక 60 థియరీ బిట్లు వస్తే మీరు కనీసం ఒక 55-56 బిట్లు పక్కాగా కరెక్ట్ చేసి రావాలి థియరీ బిట్లు. ఓకే, మన స్టూడెంట్స్ అందరూ అలాగా ప్రిపేర్ అవుతారు. ఓకే.
సో మనం ప్రతి పాయింట్ని డీటెయిల్గా చెప్తాము, మీరు కూడా అంతే జాగ్రత్తగా వినండి, లేదనుకుంటే నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓమ్స్ లా యొక్క లిమిటేషన్స్ చూద్దాం. లిమిటేషన్స్ ఏంటి ఓమ్స్ లాకి? ఓమ్స్ లా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పుకున్నాం? వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ కరెంట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ అని చెప్పుకున్నాం. దీనికి ఒక కండిషన్ ఉంది, అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్పాడు ఈ ఓమ్స్ అన్న పెద్ద ఆయన. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటి? ఓమ్స్ లా అన్నది వేటికి అప్లికబుల్ కాదు అంటే యూనిలాటరల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్కి అప్లికబుల్ కాదు. యూనిలాటరల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు. యూనిలాటరల్ అంటే ఒక డైరెక్షన్లో మాత్రమే. సపోజ్ మీరు ఒక కాపర్ వైర్ తీసుకున్నారనుకోండి, కరెంట్ వైర్ నుంచి సప్లైకి మీరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ కరెంట్ అన్నది బోత్ రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ ఫ్లో అవ్వచ్చు ఒక ఎలిమెంట్ నుంచి, అలాగే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోవచ్చు అనుకోండి. దాన్ని బైడైరెక్షనల్ ఎలిమెంట్ అంటారు. అంటే రెండు పక్కల నుంచి ఎలాగన్నా మూవ్ అవ్వచ్చు కరెంటు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. అలా కనుక వెళ్తే దాన్ని బైడైరెక్షనల్ ఎలిమెంట్ అంటారు. వేరేస్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్లో ఏంటంటే కరెంట్ ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్స్ తీసుకున్నారు, ట్రాన్సిస్టర్స్ తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే మీరు సపోజ్ పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నారు. పిఎన్ జంక్షన్ డయోడ్ని సపోజ్ మీరు కనుక పి సైడ్ హయ్యర్ వోల్టేజ్, ఎన్ సైడ్ లోవర్ వోల్టేజ్ పెట్టారనుకోండి, అప్పుడు కరెంటు ఓన్లీ పి టు ఎన్ ఫ్లో అవుతుంది, వేరేస్ ఎన్ టు పి ఫ్లో అవడానికి ఛాన్సే లేదు. సో ఈ సెమీ కండక్టర్, ట్రాన్సిస్టర్స్ ఇటువంటి వాటిలో కరెంటు ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి వాటిని యూనిలాటరల్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అంటారు. అటువంటి వాటిలో ఓమ్స్ లా అనేది అప్లికబుల్ కాదు. అలాగే ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ టు నాన్ లీనియర్, నాన్ మెటాలిక్, వాక్యూమ్ ట్యూబ్స్, ఎలక్ట్రోలైట్స్, సెమీ కండక్టర్స్ ఎక్సెట్రా. అలాగే నాన్ లీనియర్, ఇఫ్ సపోజ్ మీరు వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ గీసారనుకోండి, ఇలాగా స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అయితేనే దాన్ని లీనియర్ గ్రాఫ్ అంటారు. స్ట్రైట్ లైన్ కాకుండా మధ్యలో ఎక్కడన్నా వంకర్లు వచ్చినాయి అనుకోండి, బెండ్ వచ్చిన గ్రాఫ్, లేకపోతే కరువులు వచ్చిన, అంటే ఇలా అక్కడ పారాబోలా కింద ఇలా కరువు వచ్చేసిన, లేదా వంకర్లు అంటే ఇలాగ వచ్చిన, అలాగేమన్నా వచ్చినాయి అనుకోండి, అప్పుడు అవి నాన్ లీనియర్ అని లెక్క అనమాట. అలాంటి నాన్ లీనియర్ వాటికి కూడా ఈ ఓమ్స్ లా అన్నది అప్లికబుల్ కాదు. అలాగే నాన్ మెటాలిక్, మెటల్స్కి మాత్రమే ఓమ్స్ లా వర్క్ అవుతుంది. నాన్ మెటల్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం మైకా కండక్టర్లో ఎందుకు కరెంటు ఫ్లో అవ్వలేదు మరి అంటే అక్కడ అది మెటల్ కాదు కాబట్టి. సో ఇలాంటి నాన్ మెటాలిక్ వాటికి కూడా మనం ఓమ్స్లో అప్లై చేస్తానికి కుదరదు. నెక్స్ట్ వాక్యూమ్ ట్యూబ్స్లో కూడా అప్లికబుల్ కాదు, ఎలక్ట్రోలైట్స్లో కూడా అప్లికబుల్ కాదు, సెమీ కండక్టర్స్లో కూడా అప్లికబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ ఓమ్స్ లా వేటికి అప్లికబుల్? ఇట్ ఈస్ అప్లికబుల్ టు బోత్ ఏసీ అండ్ డీసీ సర్క్యూట్ అండ్ బైలాటరల్ ఎలిమెంట్స్. చెప్పాం కదా, బైలాటరల్ ఎలిమెంట్స్ అంటే కరెంటు అటు నుంచి ఇటు నుంచి అటు ఫ్లో అవడానికి ఛాన్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిలోనూ ఓమ్స్ లా అన్నది వర్క్ అవుతుంది, బోత్ ఏసీ సర్క్యూట్స్లోను డీసీ సర్క్యూట్స్లోను. అలాగే ఓమ్స్ లా ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు మెటాలిక్ కండక్టర్ అండ్ లీనియర్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ రెసిస్టర్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం మెటల్స్ అన్నిటికీ అప్లికబుల్ అవుద్ది, లీనియర్గా ఉండాలి క్యారెక్టరిస్టిక్స్ అని. లీనియర్గా ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా అప్లికబుల్. ఇప్పుడు రెసిస్టెన్స్ యొక్క సింబల్ చూద్దాం. జనరల్గా రెసిస్టెన్స్ని మనం ఈ సింబల్ తోటి రిప్రజెంట్ చేస్తాం, ఈ సింబల్. వేరాజ్ అలా కాకుండా ఏసీ సర్క్యూట్లో అనుకోండి, ఏసీ సర్క్యూట్లో అయితే జనరల్గా ఇలాగా మనం చూపిస్తాం, లోడ్లు అని చెప్పి రెసిస్టివ్ లోడ్ అయితే ఇలా చూపిస్తాం అనమాట. అలా కాకుండా కొన్నిసార్లు వేరియబుల్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట, అంటే మధ్యలో మనం రెసిస్టర్ని చేంజ్ చేసుకోవచ్చు. అటువంటి రెసిస్టర్స్ని డినోట్ చేయాలంటే ఇలా పైన యారోతో రిప్రజెంట్ చేస్తాం డీసీ సర్క్యూట్లో. ఏసీ సర్క్యూట్లో ఇలాగా యారోతో రిప్రజెంట్ చేస్తాం వేరియబుల్ ఏసీ రెసిస్టర్ అయితే, వేరియబుల్ లోడ్ అయితే ఏసీ సర్క్యూట్స్లో. ఈవెన్ ఏసీ సర్క్యూట్లో కూడా కావాలంటే మనం ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓన్లీ డీసీలోని ఇలా ట్రయాంగులర్ షేప్లో రిప్రజెంట్ చేయాలనేం కాదు, జనరల్గా ఈ 4 సింబల్స్ వాడతాం రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేయడానికి. మనం ఒక ఎలిమెంట్ని రెసిస్టర్ కింద ఎప్పుడు వాడతాం
ఎప్పుడు వాడతాం అంటే ఆ ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ 1 ఓం కన్నా తక్కువ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం కండక్టర్ అని చెప్పి పిలుస్తాం. వేరాజ్ ఒక ఎలిమెంట్ యొక్క రెసిస్టెన్స్ 1 ఓం కన్నా ఎక్కువ ఉండి 0.1 మెగా ఓమ్. మెగా ఓమ్ అంటే ఎంత? మెగా అంటే 10⁻6. సో 0.1 మెగా ఓమ్ అంటే 10⁻5 ఓమ్స్. అంటే 1 ఓం నుంచి 10⁻5 ఓమ్స్ లోపు కనుక ఉంటే దాన్ని రెసిస్టర్ కింద మనం యూజ్ చేసుకుంటాం. అలా కాకుండా 0.1 మెగా ఓమ్ కన్నా ఎక్కువ రెసిస్టెన్స్ ఉంది, అంటే 10⁻5 ఓమ్స్ కన్నా ఎక్కువ ఉంది, అప్పుడు దాన్ని ఇన్సులేటర్ అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఓకే, అలాగా ఇన్సులేటర్ కింద యూజ్ చేసుకుంటాం దాన్ని. నెక్స్ట్ రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి? ఆల్రెడీ మనం చూసాం. రెసిస్టెన్స్ యొక్క యూనిట్ వచ్చేసి ఓమ్. 1 మెగా ఓమ్ అని ఇచ్చాడు అనుకోండి. మెగా అంటే ఏంటి? మనం ఇక్కడ ఎందుకు వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం అంటే సమ్స్లో మీకు మిల్లీ యాంపియర్ అని చెప్పి, లేదా మెగా ఓమ్ అని, లేదా కిలో ఓమ్ అని ఇలా ఇస్తాడు. అలాంటప్పుడు మీరు ఈ కన్వర్షన్స్ తెలియకపోతే ఇబ్బంది పడతారు. సో 1 మెగా ఓమ్ అంటే 10⁻6 ఓమ్స్. సిమిలర్లీ కిలో ఓమ్ అంటే 10⁻3 ఓమ్స్. అలాగే మిల్లీ ఓమ్ అంటే 10⁻−3 ఓమ్స్. మైక్రో ఓమ్ అంటే జనరల్గా మీకు కెపాసిటర్స్లో ఉంటుంది మైక్రో 10 మైక్రో ఫారెడ్ అని చెప్పిస్తూ ఉంటాడు. సో మైక్రో అంటే అంత 10⁻−6. ఓకే, ఇప్పుడు లా ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా మీకు గుర్తుండాలి. లా అంటే ఏం లేదు కానీ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా R=ρL/A. దీని నుంచి మీకు బిట్టు లేకుండా ఎగ్జామ్ పేపర్ ఉండదు. కనీసం ఒక్క బిట్ అన్నా ఉంటుంది. దీని మీద బేస్ చేసుకుని లా ఆఫ్ రెసిస్టెన్స్ R=ρL/A మీద బేస్ చేసుకుని. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అలాగే R=ρL/A ఫార్ములా నుంచే ఇందాక నేను చెప్పాను కదా, రెసిస్టివిటీ యొక్క యూనిట్స్ డెరైవ్ చేయాలన్నా ఫార్ములా నుంచి డెరైవ్ చేసుకోవచ్చని. అది ఈ ఫార్ములా. ఇప్పుడు మనం సిలబస్లో చూసాం ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రెసిస్టెన్స్ కూడా చూడాలి అని. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని R=ρL/A కదా, R=ρL/A. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి? రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో అంటే రెసిస్టివిటీ. అలాగే రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ ఆఫ్ ద కండక్టర్ L. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద కండక్టర్ A. అంతే కదా. సో రెసిస్టెన్స్ అన్నది నువ్వు ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ చేంజ్ చేస్తే రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుద్ది. అంటే ఒక వైర్ తీసుకున్నారు, ఆ వైర్ యొక్క రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుద్ది? ఆ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ మీద డిపెండ్ అవుద్ది. ఇన్ కేస్ మీరు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ కండక్టర్ కనుక పెంచారు అనుకోండి, పెంచే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గుతుంది. వేరాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కనుక మీరు తగ్గించారనుకోండి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఓకే, అలాగే లెంత్ ఆఫ్ ద కండక్టర్ అంటే మీరు అమలాపురం నుంచి భీమవరం వరకు వైర్ అన్నాను ఇందాక. అలా కాకుండా మీరు అమలాపురం నుంచి పాలకొల్లు వరకే అనుకోండి వైర్. అది సపోజ్ ఇది డిస్టెన్స్ తక్కువ కదా, అంటే తక్కువ లెంత్ ఉంటుంది. తక్కువ లెంత్ ఉంటే లెంత్ రెడ్యూస్ అయితే ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ తగ్గిపోద్ది. సో అమలాపురం నుంచి పాలకొల్లుకి ఒక మీరు 2 ఓమ్స్ పంపితే 2 యాంపియర్స్ కరెంట్ కనుక పంపారు అనుకోండి, అమలాపురం టు భీమవరం. ఇక్కడికి వచ్చేటప్పటికి 1.5 యాంపియర్ మిగిలింది భీమవరం వచ్చేటప్పటికి అన్నాను. వేరాజ్ మీరు పాలకొల్లులో చూసారనుకోండి, అది కాస్త 1.75 యాంపియర్స్ ఉండొచ్చు. ఎందుకంటే రెసిస్టెన్స్ అక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి, లెంత్ తగ్గింది కదా. సో ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ తగ్గుద్ది. సో దట్ మీకు రెసిస్టెన్స్ తక్కువ ఉంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుద్ది. అలాగే లెంత్ మీద కూడా డిపెండ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ టెంపరేచర్. ఇది మీకు ఫార్ములాలో లేదు టెంపరేచర్ అన్న క్వాంటిటీ, బట్ స్టిల్ టెంపరేచర్ మీద రెసిస్టెన్స్ డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది ఏంటి అన్నది మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములాలో ఉన్న అన్ని యూనిట్స్ని మనం కవర్ చేసుకోవచ్చు. R=ρL/A. దాని నుంచి లెంత్ ఆఫ్ ది కండక్టర్ బట్టి రెసిస్టెన్స్ ఎలా వేరీ అవుతుందో చూసాము. ఏరియా బేస్ మీద రెసిస్టెన్స్ ఎలా వేరీ అవుతుందో చూసాము. ఇప్పుడు అలాగే రెసిస్టెన్స్ అన్నది రో మీద కూడా డిపెండ్ అవుద్ది. రో అంటే రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ద కండక్టర్ యు ఆర్ యూజింగ్. అంటే ఇప్పుడు ఇందాక చూసుకుంటే మనం మైకా వైరు అలాగే కాపర్ వైరు రెండు ఒకటే లెంత్ ఒకటే క్రాస్ సెక్షన్ వాడాను. అయినా కానీ మైకా నుంచి నాకు అసలు
ఒక్క యాంపియర్ కరెంట్ కూడా రాలేదు. ఈవెన్ 0.5 యాంపియర్ కూడా రాలేదు. 2 యాంపియర్స్ పంపితే అమలాపురం టు భీమవరం. వేరాజ్ ఇక్కడ మీరు చూసుకున్నారనుకోండి, కాపర్ వైర్ నుంచి 2 యాంపియర్స్ రాకపోయినా 1.5 యాంపియర్ అన్న వచ్చింది కదా కరెంటు. ఎందుకు అలా జరిగింది? ఎందుకంటే సబ్స్టెన్స్ యొక్క రెసిస్టివిటీ తేడాలు బట్టి అనమాట. ఈవెన్ లెంత్ ఏరియా ఒకేలా ఉన్నా కానీ రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ అన్నది తక్కువ మైకాతో పోల్చుకుంటే. మైకా రెసిస్టివిటీ చాలా ఎక్కువ, అందుకే రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో దట్ ఈవెన్ 0.1 యాంపియర్ కరెంట్ కూడా రాలేదు అందుకే. ఓకే, సో నేచర్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది అనమాట. ఈ నేచర్ ఆఫ్ మెటీరియల్ బట్టి రెసిస్టివిటీ వాల్యూస్ చేంజ్ అవుతాయి. నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ రెసిస్టర్ అన్నది ఎలాంటి ఎలిమెంట్? రెసిస్టర్ అన్నది లీనియర్ ఎలిమెంట్. మీరు ఇందాక కనుక గ్రాఫ్ చూస్తే, ఈ గ్రాఫ్ చూసారనుకోండి మీరు, ఇది రెసిస్టర్ యొక్క గ్రాఫ్ అనమాట. వోల్టేజ్కి కరెంట్కి గ్రాఫ్ గీస్తే ఇది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కదా. సో అలా ఉంటే దాన్ని లీనియర్ అంటారు. అలాగే బైలాటరల్, మీరు పూర్తి గ్రాఫ్ గీసారనుకోండి, ఈవెన్ నెగిటివ్ కరెంట్ అప్పుడు వోల్టేజెస్ ఎలా వేరీ అవుతున్నాయి రెసిస్టర్ కని గీసారనుకోండి, దాన్ని బట్టి చూసినా కానీ మీకు గ్రాఫ్ అది బైలాటరల్ అని చెప్పి తెలుస్తుంది. సో మీరు ఏ డైరెక్షన్ నుంచి అన్నా కరెంట్ని సెండ్ చేయొచ్చు, ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. సో బైలాటరల్ ఎలిమెంట్ రెసిస్టర్ అన్నది. అలాగే ప్యాసివ్ ఎలిమెంట్. ఇప్పుడు ఎలిమెంట్స్ రెండు రకాలు ఎలక్ట్రికల్లో, ఒకటి యాక్టివ్ ఎలిమెంట్, ఒకటి ప్యాసివ్ ఎలిమెంట్. యాక్టివ్ ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్స్ అయితే పవర్ని సప్లై చేయగలుగుతాయో వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరెంట్ సోర్సు, అలాగే వోల్టేజ్ సోర్సు, కరెంట్ సోర్సు తీసుకున్నారనుకోండి, అవి సోర్సెస్ కింద యాక్ట్ చేస్తాయి, కరెంట్ని సప్లై చేస్తాయి, వోల్టేజ్ని సప్లై చేస్తాయి. వోల్టేజ్ సోర్స్ అంటే ఏం లేదు, బ్యాటరీ ఉందనుకోండి, మనం జనరల్గా వాడే బ్యాటరీలన్నీ వోల్టేజ్ సోర్సులు లెక్కే. అవన్నీ పవర్ని సప్లై చేస్తున్నాయి కదా. సో అలా పవర్ని సప్లై చేసే ఎలిమెంట్స్ అన్నిటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. అలా కాకుండా ఏవైతే పవర్ని అబ్జర్వ్ చేసుకోగలవో వాటిని మనం ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటారు. దీని గురించి ఇన్డెప్త్గా మనం ఫ్యూచర్ నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనం డిస్కస్ చేసుకుంటాం ఎనీహౌ యాక్టివ్ పాసివ్ అన్నది. బట్ ఇక్కడ రెసిస్టర్ అన్నది ఎక్కడ పవర్ని సప్లై చేయట్లేదు కదా. సో అందుకని ఇది ప్యాసివ్ ఎలిమెంట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి రైట్ నౌ. ఓకే, నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ రెసిస్టివిటీ. రెసిస్టెన్స్ యూనిట్స్ ఆల్రెడీ మనం చూసాం, ఓమ్. సో దట్ ఇక్కడ రెసిస్టివిటీ యూనిట్స్ ఇందాక ఆల్రెడీ చెప్పాను. R = ρL/A నుంచి ρ = AR/L అని చెప్పి రాసుకోవచ్చు. దాని నుంచి మనకు యూనిట్స్ వచ్చేస్తుంది ఓమ్ మీటర్ అని చెప్పి. అలాగే ఈ రెసిస్టివిటీ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. మీకు ఎగ్జాక్ట్గా ఐడియా లేకపోయినా అట్లీస్ట్ ఒక రఫ్ ఐడియా ఉండాలి, ఏంటంటే దేని తర్వాత ఏది వస్తుంది అని చెప్పి. మీరు మెటీరియల్స్ చూసుకున్నారనుకోండి, ఫస్ట్ రెసిస్టివిటీ బాగా తక్కువ దేనికి? సిల్వర్కి, మొత్తం అన్ని ఎలిమెంట్స్లో. అంటే బాగా తక్కువ రెసిస్టివిటీ ఉందంటే రెసిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది, అంటే లాసెస్ మనకి చాలా తక్కువ ఉంటాయి. అంటే మనం ప్రజెంట్ మన ఇళ్లలో వాడుకుంటున్నంత కాపర్ వైరింగ్ బదులు సిల్వర్ వైరింగ్ వాడుకుంటే మనకి ఇంకా ఎఫిషియంట్ ఎలక్ట్రిక్ సప్లై వస్తుంది. బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే రెసిస్టివిటీ తక్కువ ఉన్నప్పటికీ సిల్వర్ కాస్ట్ వైజ్ బాగా ఎక్కువ కదా. సో అందుకని మనం వాడట్లేదు. బట్ మనం మెటీరియల్ వైజ్ చూసుకోవాలంటే సిల్వర్లోనే మనకి రెసిస్టివిటీ బాగా తక్కువ అనమాట. నెక్స్ట్ సిల్వర్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఎలిమెంట్ వచ్చేసి కాపర్. ఈవెన్ మనకి ప్రైస్ వైజ్ కూడా చాలా అవైలబుల్, చాలా చీప్ కంపేర్ టు సిల్వర్, చాలా చీప్. సో అందుకే మనం కాపర్ వైరింగ్ యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి నెక్స్ట్ తక్కువ కాపర్ తర్వాత నెక్స్ట్ రెసిస్టివిటీ కొంచెం బెస్ట్ ఏంటంటే గోల్డ్. బట్ మన దగ్గర కాపర్ వైరింగ్ లేదనుకోండి, నెక్స్ట్ బెస్ట్కి వెళ్ళాలంటే గోల్డ్కి వెళ్ళాలి. గోల్డ్ కూడా కాస్ట్ చాలా ఎక్కువ. సో గోల్డ్కి మనం వెళ్ళలేము. నెక్స్ట్ మనం దేనికి వెళ్తున్నాం? అందుకని అల్యూమినియం వైర్స్కి వెళ్తున్నాం. అల్యూమినియం వైర్స్ మీరు బయట మార్కెట్లో ఎప్పుడన్నా కొన్నారనుకోండి, ఎప్పుడన్నా వైరింగ్ కోసం కాపర్ వైర్, అల్యూమినియం వైర్ కొనడానికి వెళ్తే కాపర్ వైర్ కాస్ట్ ఎక్కువ అల్యూమినియంతో పోల్చుకుంటే. ఎందుకంటే కాపర్ అనేది ది బెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట వైరింగ్ కోసం. ఎందుకంటే రెసిస్టివిటీ బాగా తక్కువ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది, మీకు మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఉంటుంది కాపర్లో.
కంపేర్డ్ టు అల్యూమినియంలో లాసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది మీరు అల్యూమినియం వైర్లతో వైరింగ్ చేయించుకుంటే కాపర్తో పోల్చుకుంటే. ఇక్కడ మీరు వాల్యూ చూసారనుకోండి, ఇది 2.6 ఇంటూ 10⁻⁻8, వేరేస్ అది 1.7 ఇంటూ 10⁻⁻8, ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ ఎక్కువ కదా అల్యూమినియంకి రెసిస్టివిటీ. సో అందుకే అల్యూమినియంతో పోల్చుకుంటే కాపర్ అనేది మోర్ ఎఫిషియంట్. నెక్స్ట్ వచ్చేసి టంగ్స్టన్ మనం జనరల్గా ఎక్కడ వాడతాం? టంగ్స్టన్ అన్నది ఫిలమెంట్స్లో వాడతాం. ఏ ఫిలమెంట్స్? మీకు లైట్లో బల్బ్స్ ఉంటాయి కదా, ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఉంటాయి, దాంట్లో మనం టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఎడిసన్ కనిపెట్టాడు బల్బ్ అంటారు కదా, దాంట్లో టంగ్స్టన్ ఫిలమెంట్తోనే కనిపెట్టారు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు టంగ్స్టన్ ఎందుకు వాడాము? దాని బదులు మరి సిల్వర్ కాపర్ వాడుకోవచ్చు కదా, కాపర్ చీప్ అన్నావు కదా, కాపర్ వాడుకోవచ్చు కదా ఫిలమెంట్ కింద. టంగ్స్టన్ ఎందుకు వాడాము అంటే రీజన్ రెసిస్టివిటీ. మనకి అక్కడ కరెంట్ అక్కడ లైట్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మోర్ హీట్ ఎనర్జీ రావాలి. మోర్ హీట్ ఎనర్జీ ఉండాలంటే అక్కడ రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలంటే రెసిస్టివిటీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు కాపర్ టంగ్స్టన్ చూసారనుకోండి, రెండిట్లో రెసిస్టివిటీ దేనికి ఎక్కువ? టంగ్స్టన్కే ఎక్కువ. సో మ్యాక్సిమం రెసిస్టెన్స్ కావాలి, అలాగే అది కండక్టర్ అయి ఉండాలి, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయాలి కదా. సో ఎలక్ట్రిసిటీ ద్వారా అక్కడ లైట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి. సో దట్ అది కండక్టర్ అవ్వాలి, అలాగే మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఉండాలి దానికి. ఆ కాంబినేషన్ మీరు ఈ టేబుల్లో చూసుకున్నారనుకోండి, అల్యూమినియం కాదు, నెక్స్ట్ టంగ్స్టన్ ఒకటే దొరుకుతుంది మనకి. సో అందుకనే టంగ్స్టన్ యూజ్ చేసుకుంటున్నాం మనం ఫిలమెంట్ కింద. నేను ఎందుకు ఈ స్టోరీలోనే చెప్తున్నానంటే మీకు కనీసం ఈ స్టోరీల వల్ల అన్న మీకు ఆర్డర్ గుర్తుంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని. లేకపోతే డైరెక్ట్గా ఫస్ట్ సిల్వర్, సెకండ్ కాపర్, నెక్స్ట్ గోల్డ్ అని ఇలా చెప్పాను అనుకోండి, మీకు అంత గమ్మున ఐడియా రాదు కదా. సో అందుకే మీకు ప్రతి దానికి ఒక్కొక్క స్టోరీ చెప్తున్నాను, సో దట్ మీకు ఈజీగా గుర్తుంటుందని. కండక్టర్స్లో ఇది ఆర్డర్, రెసిస్టివిటీ యొక్క ఆర్డర్. నెక్స్ట్ జర్మేనియం, సిలికాన్, సెమీ కండక్టర్స్లో ఆర్డర్ అనమాట. అంటే జర్మేనియంకి రెసిస్టివిటీ తక్కువ సిలికాన్తో పోల్చుకుంటే. సో మోర్ రెసిస్టెన్స్ దేనికి ఉంది? సిలికాన్కే ఉంది. మనం జనరల్గా ఎక్కువగా వాడేది సిలికాన్ వాడుతున్నాం అన్ని చోట్ల. ఎందుకు సిలికాన్ వాడుతున్నాం అంటే సిలికానే బెస్ట్ కాబట్టి, అంటే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనకు నేచర్లో జర్మేనియంతో పోల్చుకుంటే. స్టిల్ సిలికాన్తో పోల్చుకుంటే జర్మేనియమే బెస్ట్, బట్ ఇంత హ్యూజ్ క్వాంటిటీలో దొరకట్లేదు నేచర్లో. సో అందుకే తప్పక మనం సిలికాన్ వాడుతున్నాం అనమాట సెమీ కండక్టర్ చిప్స్లో. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇన్సులేటర్స్లోకి రాద్దాం. ఇన్సులేటర్స్లో ఫస్ట్ పోర్సిలిన్కి రెసిస్టివిటీ తక్కువ. నెక్స్ట్ ఏంటి? గ్లాస్ తర్వాత మైకా తర్వాత హార్డ్ రబ్బర్ బాగా కాస్ట్లీ. సో వెన్ కంపేర్ టు దట్ మనం మైకాకి వెళ్తాం, జనరల్గా మైకా ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాం. రీజన్ ఏంటంటే మైకా కొంచెం కాస్ట్ వైజ్ చూసుకుంటే కొంచెం తక్కువ అనమాట హార్డ్ రబ్బర్తో పోల్చుకుంటే. హార్డ్ రబ్బర్ అనేది ఎలా వస్తుంది? ప్లాంట్స్ నుంచి రావాలి. ప్లాంట్స్ దగ్గర కట్ చేసి దాన్ని కలెక్ట్ చేసి దాన్ని రబ్బర్ కింద చేయాలి. వెన్ కంపేర్ టు దట్ మనం మైనింగ్ చేస్తే మైకా దొరికేస్తుంది. సో దట్ మనం జనరల్గా మైకాని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. మైకా కూడా మనం జనరల్గా ఎక్కడ ఎక్కువ వాడతాం అంటే కెపాసిటర్స్కి మధ్య ఇన్సులేటింగ్ మెటీరియల్ పెట్టాలి, రెండు కెపాసిటర్ ప్లేట్స్కి మధ్యలో. అక్కడ జనరల్గా మనం యూజ్ చేసేది మైకాయే. నెక్స్ట్ దాని తర్వాత బెస్ట్ వచ్చేసి గ్లాస్. ఓకే, టేబుల్ అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ కండక్టెన్స్ అండ్ కండక్టివిటీ. ఆల్రెడీ మీకు ఇందాకే చెప్పాను, రెసిస్టెన్స్ని ఇన్వర్స్ చేస్తే వచ్చేది కండక్టెన్స్. టెన్స్ లాస్ట్లో కామన్గా ఉంది కాబట్టి. అలాగే రెసిస్టివిటీని ఇన్వర్స్ చేస్తే వచ్చేది కండక్టివిటీ. సేమ్ అయ్యే ఉంటాయి ఇక్కడ. 1/R అంటే GE. సో సిమిలర్లీ R అంటే ρL/A కదా, RA 1/R = G. సో R ప్లేస్లో ρL/A పెట్టుకోండి, దాన్ని బట్టి GE = A/ρL అని చెప్పొస్తుంది. అలాగే కండక్టివిటీ కోసం రెసిస్టివిటీని ఇన్వర్స్ చేయాలని చెప్పుకున్నాం. సో 1/ρ బదులు మనం అక్కడ కండక్టివిటీని మనం అక్కడ పెట్టేసుకోవచ్చు. కండక్టివిటీ అంటే సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం కదా, సో అదే ఇక్కడ చేశాడు అనమాట, అంతకు మించి ఏం లేదు. దాన్ని బట్టి ఇక్కడ ఈ యూనిట్స్ మెన్షన్ చేశాడు అంతే. ఇది ఆల్రెడీ మనం చూసాం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో.
నెక్స్ట్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్ని రెండు రకాలుగా కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ సిరీస్ కనెక్షన్, నెక్స్ట్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్కి ప్యారలల్ కనెక్షన్కి తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ కనెక్షన్ అంటే ఒక ఎండ్ని నెక్స్ట్ ఇంకో ఎండ్ తోటి కనెక్ట్ చేయడం. అలాగే ప్రతి రెసిస్టర్ని ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని సిరీస్ కనెక్షన్ అంటారు. అలా కాకుండా ఏబి రెండు పాయింట్స్ మధ్యలో అన్ని రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసాం అనుకోండి, దాన్ని ప్యారలల్ కనెక్షన్ అంటారు. ఓకే, ఇది ప్యారలల్ కనెక్షన్ అనమాట. ఏబి మధ్యలో రెసిస్టెన్స్లు మూడింటిని కనెక్ట్ చేశారు. ఇలా కనెక్ట్ చేస్తే ప్యారలల్ కనెక్షన్ అంటారు. సిరీస్ కనెక్షన్లో మీరు కనుక చూసారనుకోండి, డిఫరెంట్ రెసిస్టర్స్కి ఇండివిజువల్ వోల్టేజ్ డ్రాప్స్ ఉంటాయి. అలాగే వోల్టేజ్ డ్రాప్స్ అన్నిటిని మనం యాడ్ చేస్తే టోటల్ వోల్టేజ్ వస్తుంది. వేరేజ్ మీరు ప్యారలల్ కనెక్షన్లో చూసుకుంటే కరెంట్ ఏదైతే ఇన్సైడ్ వస్తుందో అది మొత్తం 3 రెసిస్టర్స్లోనూ 3 పార్ట్స్ తీసుకుంటుంది అనమాట. అంటే మీకేంటంటే ఇఫ్ సపోజ్ కరెంట్ కనుక ఇలా వచ్చిందనుకోండి, పాయింట్ టెర్మినల్ ఏ నుంచి లోపలికి వచ్చింది, ఇలా వచ్చింది, కొంత కరెంటు ఇలాగా R2 నుంచి, ఇంకొంత కరెంట్ R1 నుంచి, నెక్స్ట్ ఇంకొంత కరెంట్ R3 నుంచి, ఇలాగా మూడు చోట్ల ఇలాగా వెళ్తుంది అనమాట కొంత. నెక్స్ట్ అన్నీ కలిపి మళ్ళీ బి టెర్మినల్ నుంచి బయటకు వస్తుంది టోటల్ కరెంట్. సిమిలర్లీ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్, ఇక్కడ కొంత వోల్టేజ్ డ్రాప్ అవుద్ది, నెక్స్ట్ ఇక్కడ కొంత వోల్టేజ్ డ్రాప్ అవుద్ది R2 దగ్గర సిరీస్ కనెక్షన్లో. సిమిలర్లీ R3 దగ్గర కొంత వోల్టేజ్ డ్రాప్ అవుద్ది, కానీ కరెంట్ మాత్రం సేమ్ డైరెక్షన్, ఏ టు బి ఒకటే కరెంట్ ఫ్లో అవుద్ది. సో సిరీస్ కనెక్షన్లో కరెంట్ అన్నది కాన్స్టెంట్, వేరేజ్ వోల్టేజ్ కనెక్షన్లో ప్యారలల్ కనెక్షన్లో వోల్టేజ్ అన్నది కాన్స్టెంట్. ఎందుకంటే రెండు పాయింట్స్ మధ్య వోల్టేజ్ ఎప్పుడూ సేమ్గా ఉంటుంది కాబట్టి. సో దాన్ని బట్టి మీకు ఈక్వివాలెంట్ ఫార్ములాలు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. R equivalent = R1 + R2 + R3 సిరీస్ కనెక్షన్లో. అలా కాకుండా ప్యారలల్లో అనుకోండి, 1/R equivalent = 1/R1 + 1/R2 + 1/R3. దీన్నే సింపుల్గా ఇంకో రకంగా కూడా రాస్తారు. ఏమనంటే R equivalent = R1 R2/R1 + R2 అని చెప్పి రాస్తారు. మనం ముందుకెళ్ళాక వాటిని ఇన్డెప్త్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ ఐడియా ఉంది కదా మీకు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్, జస్ట్ నేమ్ సేక్ చదవండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. బట్ SSC JEEలో కొన్నిసార్లు క్వశ్చన్స్ వచ్చినాయి వీటి మీద. సో అందుకని ఒకసారి జస్ట్ చదవండి, అసలు అంటే ఐడియా ఉంటుంది. కార్బన్ కాంపోజిషన్ రెసిస్టర్స్ ఉంటాయి, డిపాజిటెడ్ కార్బన్ రెసిస్టర్స్ ఉంటాయి, హై వోల్టేజ్ థిక్ ఫిలిం రెసిస్టర్ ఉంటుంది, మెటల్ ఫిలిం రెసిస్టర్ ఉంటుంది, మెటల్ గ్లేజ్ రెసిస్టర్ ఉంటుంది, వైర్ వూండ్ రెసిస్టర్ ఉంటుంది, సిరామిక్ మెటల్ రెసిస్టర్. ఇన్ కేస్ మన టైం బాగోక ఏదైనా క్వశ్చన్ వచ్చింది అనుకోండి వీటి మీద గుర్తుంటే, ఒకసారి చదివారు కాబట్టి అసలు అంటే ఒక ఐడియా ఉంటుంది. MCQSలో కనీసం ఒక 1 or 2 ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అవుద్ది. సో దట్ కావాలంటే రిస్క్ చేద్దరు కానీ లేకపోతే లేదు. నెక్స్ట్ వేరిస్టర్ అంటే ఏంటి? వేరిస్టర్ అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్సే, బట్ దాంట్లో రెసిస్టెన్స్ అన్నది రెసిస్టరే, బట్ దాంట్లో రెసిస్టెన్స్ అన్నది వేరీ అవుతూ ఉంటుంది. అలాగే ఆ రెసిస్టెన్స్ కార్బోరండమ్ క్రిస్టల్స్ తోటి తయారు చేసి ఉంటుంది. అలాగే ఈ వేరిస్టర్ అన్నది నాన్ లీనియర్ ఎలిమెంట్. రెసిస్టర్ అన్నది లీనియర్ ఎలిమెంట్, వేరిస్టర్ అన్నది నాన్ లీనియర్ ఎలిమెంట్. అలాగే నాన్ ఓమిక్ వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్, ఇది వోల్టేజ్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట దీని రెసిస్టెన్స్ వాల్యూ అన్నది. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ రెసిస్టెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 3 phase మీకు ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. 3 phase సర్క్యూట్స్లో మీకు స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, కన్వర్షన్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఇప్పుడు డెల్టా నుంచి స్టార్కి కన్వర్ట్ చేయడం అలాగే, స్టార్ నుంచి డెల్టాకి కన్వర్ట్ చేయడం అలాగా. ఈ ఫార్ములాస్ మీరు బట్టి కొట్టుకోవాల్సింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం 18 daysలో మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలన్నప్పుడు కొన్ని మనం బట్టి కొట్టాల్సిందే, వేరే దారి అంటూ ఉండదు. సో అలాంటి కాన్సెప్ట్స్ ఇవి. సో ఈ ఫార్ములాస్ మీరు బట్టి కొట్టాలి, ఎందుకంటే మనం తక్కువ టైంలో సమ్మల్ చేయాలంటే నేను కాన్సెప్చువల్గా మొత్తం అన్నీ సాల్వ్ చేసుకుంటూ వస్తాను అంటే కుదరదు, కొన్ని బట్టి కొట్టాల్సిందే. ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటే దాన్ని డెల్టా కనెక్షన్ అంటారు. వేరే ఇలాగ 3 యాంగిల్స్ కింద ఇలా ఉంటే దీన్ని స్టార్ కనెక్షన్ అంటారు. ఇక్కడ క్లాక్ వైజ్ రాశారనుకోండి ABC అని,
దీన్ని మీరు డెల్టా నుంచి స్టార్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు కూడా క్లాక్ వైజ్లో రాసుకోవాలి. ఏబిసి, ఏకి బీకి మధ్యలో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ని ఆర్ఏబి అని రిప్రజెంట్ చేస్తాడు ఇక్కడ. నెక్స్ట్ బీకి సికి మధ్యలో ఉంది కాబట్టి ఆర్బీసీ అని రిప్రజెంట్ చేస్తాడు. సిమిలర్లీ ఏకి సికి మధ్యలో ఉంది కాబట్టి ఆర్సిఏ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మీరు ఇలాగ స్టార్లోకి కన్వర్ట్ చేశారనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు సర్క్యూట్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మీరు స్టార్లో చూసుకుంటే ఒక ఎక్స్ట్రా పాయింట్ ఉంది ఇక్కడ, ఇది న్యూట్రల్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ న్యూట్రల్ పాయింట్. ఈ న్యూట్రల్ పాయింట్ అన్నది డెల్టాలో ఉండదు, అదే మెయిన్ తేడా స్టార్కి డెల్టాకి. ఓకే, కాబట్టి ఈ న్యూట్రల్కి పాయింట్ ఏకి మధ్యలో ఉంది కాబట్టి రెసిస్టెన్స్ని ఆర్ఏ అని డినోట్ చేస్తారు. కొన్నిసార్లు ఆర్ఏఎన్ అని కూడా డినోట్ చేస్తారు. ఎనీహౌ అది న్యూట్రల్ అంటే గ్రౌండ్తో లెక్కేసుకుంటాం కాబట్టి దాన్ని ఆర్ఏ అనే రాసుకుంటాం. ఆర్ఏఎన్ కూడా ఆర్ఏతోనే సమానం అనమాట. సిమిలర్లీ బి పాయింట్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆర్బి రెసిస్టర్, సి పాయింట్ దగ్గర ఉంది కాబట్టి ఆర్సి. ఇప్పుడు డెల్టా నుంచి స్టార్కి చేంజ్ చేయాలంటే, డెల్టా నుంచి స్టార్ కన్వర్ట్ చేయడం అంటే ఏంటి, మీ దగ్గర ఆల్రెడీ డెల్టా సర్క్యూట్ ఉంది. డెల్టాలో ఏముంటాయి, ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏ ఉంటాయి. ఇప్పుడు దాన్ని కాస్త ఆర్ఏ, ఆర్బి, ఆర్సి కింద మార్చాలి. సో మీరు డెల్టా టు స్టార్ అంటే ఆర్ఏ ఈక్వల్ టు, ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ మీరు ఆర్ఏతో సంబంధించిన రెసిస్టర్లు ఏమున్నాయి, ఆర్ఏబి ఉంది, ఆర్ఏసి ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై బై కింద మొత్తం రెసిస్టర్స్ అన్నిటిని యాడ్ చేసేయండి, ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. సిమిలర్ థింగ్ మొత్తం మూడింటికి అప్లై చేయండి. ఆర్బి ఈక్వల్ టు, బికి సంబంధించిన రెసిస్టర్లు ఏంటి, ఆర్ఏబి, ఆర్బిసి. ఇది న్యూమరేటర్. డినోమినేటర్లో మొత్తం మూడింటిని యాడ్ చేసేయండి. సిమిలర్లీ ఆర్సి ఈక్వల్ టు, పైన న్యూమరేటర్లో ఆర్సిఏ, ఆర్సిబి బై ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. ఓకే, సో దట్ మీకు డెల్టా టు స్టార్ కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడు స్టార్ టు డెల్టా చేయాలి. స్టార్ టు డెల్టా చేయాలన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్టార్ ఉంది. స్టార్ అంటే మీకున్న రెసిస్టెన్స్ ఏంటి, ఆర్ఏ ఉంది, ఆర్బి ఉంది, ఆర్సి ఉంది. దీని నుంచి మీరు కనిపెట్టాల్సిన వాల్యూస్ ఏంటి, ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏ వాల్యూస్ కనిపెట్టాలి. సో మీకు రిక్వైర్డ్ ఏంటి, ఆర్ఏబి వాల్యూ కావాలంటే ఆర్ఏబి ఈక్వల్ టు, ఫస్ట్ మీకు మొత్తం 3 టర్మ్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకు 3 టర్మ్స్ అంటే, ఇక్కడ మీరు అలా గుర్తుపెట్టుకోవాలి, మనం స్టార్ నుంచి డెల్టాకి మార్చాలి. డెల్టా అంటే ఏంటి, ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే 3 యాంగిల్స్ ఉంటాయి. సో దట్ సిమిలర్లీ మనకి ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉంటాయి. 3 టర్మ్స్ కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది ఆర్ఏబి వాల్యూ కావాలి. సో ఆర్ఏబి ఈక్వల్ టు, ఫస్ట్ ఆర్ఏబి కాబట్టి ఫస్ట్ ఆర్ఏబికి సంబంధించిన రెసిస్టెన్స్ని రాసేయండి. ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ థర్డ్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ మీ దగ్గర ఉన్న రెండింటిని రాయండి పైన, ఆర్ఏ ఇంటూ ఆర్బి బై మీ దగ్గర లేదంటే ఆర్సి బై ఆర్సి. సిమిలర్లీ మొత్తం మిగతా 3 వాల్యూస్ కూడా రాసేయండి, ఆర్బిసి వాల్యూ, ఆర్సిఏ వాల్యూ. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఆర్ఏబి, ఆర్ఏసి, ఆర్సిఏ ఈ 3 వాల్యూస్ సపోజ్ 3 ohms అయింది అనుకోండి. అంటే డెల్టాలో అన్ని 3 ohms ఇచ్చాడు. 3 ohms డెల్టా కనెక్షన్ కాస్త స్టార్కి మార్చమన్నాడు. అప్పుడు మీరు ఏం అప్పుడు మీరు ఈ ఫార్ములా అంతా వేసి చేయడం ఎందుకు, టైం వేస్ట్. సింపుల్గా మీరు ఇది ఒకటే గుర్తుపెట్టుకున్నా పర్లేదు, లేదు ఇది గుర్తుపెట్టుకోవడం కన్నా ఈ ఫార్ములాలు బట్టి వేసేసుకుంటాను అన్న వేసేసుకోండి, మీ ఇష్టం. ఎవరైతే ఈ ట్రిక్ గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను, వినండి. యాక్చువల్గా ఏంటంటే, మనకి డెల్టా ఉంది, స్టార్ ఉంది. ఈ రెండిట్లో ఒక దాన్ని 3తో మల్టిప్లై చేస్తే ఇంకో దాని కింద కన్వర్ట్ అవుద్దని అందరికీ ఐడియా ఉంటుంది, అన్నీ ఈక్వల్గా ఉన్నప్పుడు. బట్ స్టార్ నుంచి డెల్టాకి మారుతున్నప్పుడు 3తో కన్వర్ట్ చేయాలా, లేకపోతే డెల్టా టు స్టార్ చేస్తున్నప్పుడు 3తో మల్టిప్లై చేయాలా అన్న డౌట్ అందరికీ ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎలా అంటే, ఫస్ట్ మనం ఆర్ డెల్టా కావాలంటేనే స్టార్ని 3 times మల్టిప్లై చేయాలి. ఎందుకు, డెల్టా అంటే ఏంటి, ట్రయాంగిల్లో ఎన్ని ఉంటాయి, 3 యాంగిల్స్. మనకి 3 యాంగిల్స్లోకి మారుతున్నాం కాబట్టి 3 times మల్టిప్లై చేస్తాం అనమాట స్టార్ని. సో దట్ అప్పుడు మనకి ట్రయాంగిల్ వాల్యూ కరెక్ట్గా అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి ఆ లాజిక్ తోటి.
ఓకే, స్టార్ టు డెల్టా కనెక్షన్ అయింది, డెల్టా టు స్టార్ కనెక్షన్ అయింది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ కండక్టర్, సెమీ కండక్టర్ అండ్ ఇన్సులేటర్. ఇందాక చెప్పాను చూసారా, టెంపరేచర్ చేంజ్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూస్ చేంజ్ అవుతాయో లేదో తర్వాత చూద్దాం అని. ఆ తర్వాత ఇప్పుడే అనమాట. ఇఫ్ సపోజ్ మనం టెంపరేచర్ పెంచామనుకోండి, అప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అన్నది పెరుగుతుంది. ఎందులో? కండక్టర్స్లో. సిమిలర్లీ టెంపరేచర్ కనుక తగ్గిస్తే రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది కండక్టర్స్లో. ఇలాగా బోత్ టెంపరేచర్ పెరుగుతుంటే రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది, అంటే రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది. సిమిలర్లీ టెంపరేచర్ తగ్గుతుంటే రెసిస్టెన్స్ కూడా తగ్గుతుంది, రెండు ఒకే డైరెక్షన్లో తగ్గుతున్నాయి, తగ్గినా పెరిగినా. సో దాని మీనింగ్ ఏంటి? పాజిటివ్గా ఉన్నది అని చెప్పి. సో దీన్ని ఏమంటారంటే టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ ది రెసిస్టెన్స్ పాజిటివ్ అని చెప్తాం అనమాట. అంటే రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తున్నాయి కాబట్టి టెంపరేచర్ కోఫిషియంట్ పాజిటివ్ అంటారు. ఇలాగా టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరిగి, టెంపరేచర్ తగ్గితే రెసిస్టెన్స్ తగ్గితే. అలా కాకుండా రివర్స్లో ఉంది. ఇఫ్ సపోజ్ టెంపరేచర్ పెరిగింది బట్ రెసిస్టెన్స్ తగ్గింది, టెంపరేచర్ తగ్గింది వేరే రెసిస్టెన్స్ పెరిగింది, ఇలా రెండు ఆపోజిట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని నెగిటివ్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని చెప్పి అంటారు అనమాట. కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ నెగిటివ్ అని చెప్పి అంటారు. ఈ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ పాజిటివ్ వేటికి? మెటల్స్కి. వేరే సెమీ కండక్టర్స్కి, ఇన్సులేటర్స్కి కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది నెగిటివ్. ఈవెన్ ఇది కూడా మీకు ప్రీవియస్ ఆర్ఆర్బీ జేఈ 2019లో వచ్చిన బిట్. సో అందుకే ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈవెన్ ఎలాయ్స్ అన్నీ కూడా మోరల్లెస్ మెటల్సే కదా. ఎలాయ్స్ అంటే ఏంటి? టిన్, కాపరు, ఇవన్నీ ఎలాయ్సే కదా. ఎలాయ్స్ అంటే ఏంటో రెండు మెటల్స్ని కలిపితే వచ్చే మెటల్ని ఎలాయ్ అంటారు జనరల్గా. సో అవి కూడా ఒక రకంగా ఎలాయ్స్ అన్నీ కూడా మెటల్సే కదా. సో కండక్టర్స్కి ఏం చెప్పాను? కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది పాజిటివ్ అని చెప్పాను. సో టెంపరేచర్ కోఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది అలాయ్స్కి కూడా పాజిటివ్గానే ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ఫార్ములా చూసుకోండి. ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఫార్ములా ఏంటి? R1 ఈక్వల్ టు, ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా ఫార్ములాలు ఉన్నాయి, దీంట్లో ఈ ఫార్ములా ఇంపార్టెంట్ మీకు. R1 ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T1 అనమాట. అంటే మీకు 0 degrees దగ్గర రెసిస్టెన్స్ R0 ఇచ్చాడు, నెక్స్ట్ ఆల్ఫా నాట్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సర్టైన్ టెంపరేచర్ 100 degrees దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ద్వారా మీరు కనిపెట్టాలన్నమాట. R1 ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T1. సేమ్ అలాగే మనకి రెండు అలా కాకుండా మనకు R0 వాల్యూ ఇవ్వలేదు, బట్ ఈ 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ వచ్చేసి సపోజ్ ఒక 10 ohms. సిమిలర్లీ ఇప్పుడు 200 degrees సెంటిగ్రేడ్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అని అడిగాడు మిమ్మల్ని, ఆల్ఫా నాట్ వాల్యూ ఇచ్చి. అప్పుడు మీరు వాడాల్సిన ఫార్ములా ఇదనమాట. R2 బై R1 ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా నాట్ T2 బై 1 ప్లస్ ఆల్ఫా నాట్ T1. ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే ఏం లేదు, ఆల్రెడీ మీరు పైన చూసారు కదా. R1 ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ T1. సిమిలర్లీ R2 ఈక్వల్ టు R0 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా నాట్ ఇంటూ T2. ఇప్పుడు ఈక్వేషన్ 2/1 చేశారనుకోండి, R2 బై R1 ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా నాట్ T2 బై R1 ఈక్వల్ టు బై 1 ప్లస్ ఆల్ఫా నాట్ T1 అని చెప్పొచ్చు. అది అంతే. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ కోఫిషియంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ కోఫిషియంట్ ఆల్ఫా యొక్క యూనిట్ వచ్చేసి రెసిస్టెన్స్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. మీకు ఇది గుర్తులేదు అనుకోండి, ఈ ఫార్ములా గుర్తున్నా సరిపోద్ది, దాని నుంచి కూడా మీరు డెరైవ్ చేసుకోవచ్చు కావాలంటే. పర్ డిగ్రీ సెంటిగ్రేడ్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ R1 బై R0 ఓమ్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఆల్ఫా నాట్ వాల్యూ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే సరిపోద్ది అనమాట దాన్ని బట్టి. అలాగే ఈ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ టేబుల్ అనేది ఒకసారి చూసుకోండి, అది అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జస్ట్ ఒకసారి
చూసుకోండి. ఎందుకంటే ఆర్ఆర్బీ జేఈలో అడగలేదు కానీ ఎస్ఎస్సి జేఈలో ఒకసారి అడిగాడనమాట. ఈ కలర్ కోడింగ్ ఇచ్చి దాన్ని బట్టి వాల్యూ ఎంత అని. సో ఒకసారి చూసుకోండి మీరు. ఆల్రెడీ మీరు చాలామంది నిమోనిక్స్ ప్రిపేర్ అయ్యే ఉంటారు. ఇది మన కాలేజ్ టైంలో ల్యాబ్స్ చేయడం కోసం అందరూ రకరకాల నిమోనిక్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇంకో కొత్త నిమోనిక్ చెప్పి మీకు టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. మీ ప్రాసెస్ బట్టి ఈ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్